ఏంటి అప్పుడే ప్రమోషన్స్ మొదలుపెట్టేసిందా? ఏంటి కుకింగ్ అని చూపిస్తుంది ఏంటా అనుకుంటున్నారా? ఏం లేదండి. ఇది ఎప్పుడో గిఫ్ట్ కింద వచ్చిందనమాట. అయితే మా హస్బెండ్ ఇడ్లీ ఒక పూటే 2 పూటలేసి మానేస్తాను కదా! అది తినని చెప్పేసి నువ్వు తినకపోతే తినకపోలే గానీ నాకు మాత్రం ఈ పొంగడాలు తినాలనిపిస్తుంది అన్నారనమాట. సర్లే అని చెప్పేసి ఇది గిఫ్ట్ కింద వచ్చిందనమాట. గిఫ్ట్ ప్యాక్. అది ఓపెన్ చేసి దీన్ని ఇప్పుడే ఫస్ట్ టైం యూజ్ చేస్తున్నాను అనమాట. ఆ పొంగడాలు వేయటం కూడా మనకు రాదు. రాంది నేను నేర్చుకుని వంట ఎలా చేస్తాను అనేది నీకు ఇవాళ వీడియో అనమాట. ఓకేనా? నేను ఫస్ట్ అయితే 1, 2 టైమ్స్ మనం ఇంట్లో చేసుకున్న తర్వాత ఫుల్ ఫ్లెడ్జ్డ్ కరెక్ట్గా వచ్చిందనుకుంటే అది యూట్యూబ్లో పోస్ట్ చేస్తాను అనమాట. అంతేగాని తెంగరగా చేసుకొని అదే నేను యూట్యూబ్లో పోస్ట్ చేయను. ఎందుకంటే ఇది పబ్లిక్ వీడియో కాబట్టి నలుగురు చూసి నేర్చుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎలా చేస్తున్నావు చూస్తారు. ఇందులో అన్ని మిస్టేక్స్ ఉంటే ఖచ్చితంగా దొబ్బులు పెడతారు కదా మరి. అట్లా అని చెప్పేసి అనమాట ఫుల్ ఫ్లెడ్జ్డ్గా నేర్చుకుంటాను అనమాట ఏదైనా వంట. అలాంటి వంట వాళ్ళు ఏం రెసిపీ చేస్తున్నానంటే గుంట పొంగడాలు చేస్తున్నాను అనమాట. అవి ఎట్లా ప్రిపేర్ చేసుకున్నాను ఏంటని చూసేయండి. ఫస్ట్ టైం చేసిన అట్లా చేశాను ఏంటి అనేది మీరు షేర్ చేసుకుంటాను చూసేయండి. ఫస్ట్ అయితే మన ఇడ్లీ పిండి ఉంది కదండి, అదైతే థిక్ కన్సిస్టెన్సీలో ఉందన్నమాట. దీంట్లో ఉప్పు ఆయిల్ ఏమి యాడ్ చేయలేదని మీకు తెలుసు కదా ఆల్రెడీ. నేను పిండి మాత్రం అలా లోపల పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టేసాను కదా, అవసరమైనప్పుడు తీసి నేను అందరూ ఉప్పు నూనె కలుపుకుంటూ ఉంటాను కదా. కొంచెం లైట్గా వాటర్ యాడ్ చేశాను అనమాట. వాటర్ యాడ్ చేసి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటనేది మనం చూసేద్దాం. మరి జారుగా చేసుకోకుండా రావు. నేనైతే ఫస్ట్ టైం కదా కొంచెం వాటర్ వేసాను. అప్పుడు అనుకున్నాను ముందే వాటర్ వేయకుండా ఆ గడ్డి అలా ఉన్న పిండి తీసేస్తే పోయేది, ఇంకా బాగా వచ్చాయి అని చెప్పేసి. అలా వస్తే రాళ్ళ వస్తాయేమో ఏమో తెలియదు కానీ ఇప్పుడైతే తిండానికి బాగున్నాయి. చేశాను కదా. తర్వాత ఉల్లిపాయ పచ్చిమిర్చి అయితే కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. చాలా అంటే ఫస్ట్ టైం వేసినా సరే చాలా సూపర్గా వచ్చినాయండి. నేర్చుకొని వేసుకునే టైప్లో అయితే ఇట్లా చేసుకోవచ్చు. ఒక ఉల్లిపాయను 4 పచ్చిమిరపకాయలు కట్ చేసి వేసేసాను అనమాట. వేసేసి దీంట్లో కాస్తంత జీలకర్ర అన్న కరివేపాకు ఇంకేం ఇంగ్రీడియంట్స్ వేసుకుంటారో నాకు తెలియదు. ప్రజెంట్ అయితే నేను ఇవే వేసాను. స్టార్టింగ్లో కాబట్టి ఏమి వేస్ట్ అవ్వకుండా ఫుడ్ అనేది అట్లా చేస్తాను అనమాట నిదానంగా నేర్చుకునేటప్పుడు. తర్వాత ఏదైనా కలుపుకోవచ్చు మన చేత అయినప్పుడు అనేసి. అండ్ నెక్స్ట్ జీలకర్ర కూడా కొంచెం ఎక్కువ వేసుకున్నాను. ఎక్కువ వేసుకుని ఉల్లిపాయ పచ్చిమిర్చి జీలకర్ర అండ్ కరివేపాకు ఇవన్నీ నేను వేసింది ఇందులో. తర్వాత ఉప్పు కాస్తంత నూనె వేసేసుకొని కలిపేసుకున్నాను. ఆల్రెడీ నేను ఇడ్లీ పిండిలో కలపలేదు కదా నూనె ఉప్పు, అందుకని ఇప్పుడు కలిపాను అనమాట. ఈ గుంట పొంగడాల ప్రాసెస్ మీకు ఏమన్నా బాగా వచ్చు అనుకుంటే ఎట్లా ప్రిపేర్ చేయాలి ఏంటనేది ఒకసారి చెప్పండి నాకైతే. నేను ఫస్ట్ టైం నేర్చుకుని నేను ఎట్లా నేర్చుకుంటాను అనేది నేను మీతో షేర్ చేసుకోవాలి కాబట్టి ఈ వీడియో పెట్టాను అనమాట. 2-3 సార్లు నేర్చుకుని ఏదైనా పాడైపోయినా సరే మూడోసారి మంచిగా వచ్చినప్పుడు చేసి పెడతాను అనమాట వీడియో అనేది. ఓకేనా? రాని రెసిపీ ఒకసారి రాదని అని చెప్తాను, రెండోసారి రాదని అంటే అలా నేర్చుకుంటేనే వచ్చేదని చెప్పి ఆలోచించి మళ్ళీ ఆ ప్రయోగం చేస్తాను అనమాట. ప్రయోగం సక్సెస్ అయితే కనుక ఖచ్చితంగా దాన్ని ఇంకొకసారి మోడిఫై చేసుకొని మంచిగా నా స్టైల్లో నేను చేసుకుంటాను. అట్లా ప్రిపేర్ చేస్తానండి నేనైతే. ఉప్పును అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆయిల్ కూడా యాడ్ చేసేసాను కదా, మరీ బాగా ఎక్కువ తిప్పకూడదు అనుకుంటా. మామూలుగా అయితే అట్లా మొత్తం కలిసే వరకు ఒకసారి తిప్పాను నేను. ఆ తిప్పుడు చూస్తే బాగా జారైపోయింది అనుకున్నారు. జార్ అవ్వలేదు, ఏం అవ్వలేదు, బాగానే ఉంది. తర్వాత నెక్స్ట్ వచ్చేసి కరివేపాకు కూడా యాడ్ చేసుకున్నాను. బాగానే వచ్చాయి తినడానికి రౌండ్ షేప్లో. అండ్ నెక్స్ట్ వచ్చేసి లోపల ప్లఫీనెస్గా చక్కగా బాగానే ఉంది. పిండి ఉడకలేదు అన్నాయి. నేను బయట ఏదైనా టిఫిన్ తెప్పించినా సరే దాన్ని ఏంటో వండదీసి పక్కన పెట్టి తింటాను అనమాట, పైంది మాత్రమే. అట్లా నాలాగే ఎవరున్నారో లేదో కామెంట్ చేయండి. ఫస్ట్ అయితే అది పొయ్యి మీద పెట్టేశాను, బాగా కాగింది చూసారుగా, పొగలు వచ్చేస్తుంది. దాంట్లో ఆయిల్ వేసుకొని మనం పిండి వేసేసుకుందాం. తర్వాత ఎట్లా వచ్చింది ఏంటనేది చూసేద్దాం. ఫస్ట్ కదా టెన్షన్తో వేస్తుంది, ఎలా వస్తాయి ఏంట్రా బాబు అనుకుని. అయితే మొత్తానికి అది బాగానే వచ్చాయండి, ఏం ప్రాబ్లం లేదు. ఆ షేప్ ఎలా ఉందో ఆ షేప్ అట్లానే వచ్చాయి. కాకపోతే ఏంటంటే మధ్యలోనే మాత్రం త్వరగా ముందైపోతున్నాయి. చుట్టూ ఉన్నాయి ఏమవుతున్నాయి అంటే మంట సరిగ్గా తగలకపోతే అవి తొందరగా కుక్ అవ్వట్లేదు అనమాట. అప్పుడు ఏం చేయాలంటే దాన్ని అటు ఇటు తిప్పుతూ ఉండాలి. అర్థమైందో లేదో నా భాష. నేను ఏం చేశాను అంటే మధ్యలో ఉన్నాయి త్వరగా ఆయిల్ ఎక్కువ వేసాను. నెక్స్ట్ వచ్చేసి మధ్యలో అయినా త్వరగా కుక్ అయిపోయినాయి. ఆ చుట్టూ ఉన్న ఏమైనాయి అంటే మనకి తగలక మంట సరిగ్గా తగలక కొంచెం ఉడకలేదనమాట. ఉడకపోతే మళ్ళీ ఏం చేశానంటే దాన్ని తిప్పి దాని మీద కొంచెం ఆయిల్ వేసి మళ్ళీ తిప్పి దాంట్లో పెట్టానమాట. అప్పుడు బాగా పర్ఫెక్ట్గా వచ్చేసింది అనమాట, ప్రాబ్లం ఏం లేదు. నేనైతే ఇలా చేసుకున్నానండి. అలా పెట్టేసి మూత పెట్టేసాను. మూత పెట్టేసిన తర్వాత ఆ మూత తీసి అట్లని తిప్పే వరకు కూడా టెన్షన్ అనమాట. మళ్ళీ ఇది ఏంటంటావు, ఎలా వస్తాయంటే బాగానే వస్తాయంటావా లేకపోతే ఏంటి మనం ఏమైనా తప్పు చేసామంటావా, పిండి ఎలా కలిపాను బాగానే కలిపానా లేదా అని ఈ ఆలోచనలు అన్నీ మళ్ళీ అనమాట.
అది మొత్తం ఇంకా నబ్బ బాగానే ఉబ్బినాయి అనుకున్నాను ఫస్ట్ అయితే. తర్వాత దానికి ఒకటి ఇచ్చారు కదా స్టిక్ తిప్పుకోవడానికి, దాన్ని పెట్టి ట్రై చేశాను అనమాట ఫస్ట్. అది చెప్పాను కదా చుట్టుపక్కల ఉన్నాయి కొంచెం లైట్గా ఫ్రై అయినాయండి, మధ్యలోనే బాగా ఫ్రై అయినాయి అని చెప్పేసి అట్లా గోల్డెన్ బ్రౌన్ కలర్ రాకుండా లైట్గా వచ్చినాయి. మనకు కంగారు ఎక్కువ కదా, ఫస్ట్ టైం కదా తిప్పేసి ఉంటాను కంగారులో. అండ్ నెక్స్ట్ వచ్చేసి అలా లైట్గా ఉడకని మంచి వదిలేసాను అనమాట. మధ్యలో మాత్రం బాగా కుక్ అయినాయి, చూపిస్తాను చూసేయండి. బాగా వచ్చినాయి కదా, బాగా రాని రెసిపీస్ కూడా నేను మీతో షేర్ చేసుకోవాలి కదా అని చెప్పేసి. అంటే ఇది బాగా రాలేదా అంటే రాలేదని కదండి, వచ్చిందండి, బాగానే వచ్చింది. కాకపోతే అసలు ప్రయోగం ఎట్లా చేస్తానా అనేది నేను మీతో షేర్ చేసుకోవాలని అంతే. ఆ ప్రయోగం అయితే ఫలించిందనమాట. నెక్స్ట్ ఇంకోసారి ఇడ్లీ పిండి కలిపినప్పుడు మంచిగా వేస్తాను, అప్పుడు చూపిస్తాను మీకు. ప్రజెంట్ అయితే ఇది ట్రయల్ అనమాట, ట్రయల్ పీరియడ్ అలాగా ట్రయల్ వేసాను దీన్ని. అదిగో చూసారు మధ్యలో మాత్రం చెప్పాను కదా చిడంగా తిరిగిపోయాయి అనమాట చక్కగా. ఇది వాడటం ఇది ఫస్ట్ టైం కదా నాకు, కొంచెం ఒక ఫోన్ ఏమో చేతితో పట్టుకొని చేయటం కొద్దిగా సింగిల్ హ్యాండ్తో మేనేజ్ చేశాను అనమాట. అట్లయితేనే తిప్పేసి ఎట్లయితే నా తిప్పలకి మంచి ఫలితం అయితే వచ్చిందండి, బాగానే వచ్చినాయి. అలా చూసి చెప్పాను కదా, మా హస్బెండ్ ఏమో దాంతో రాదు కానీ నీకని చెప్పేసి చికెన్ గ్రిల్ చేసుకునే స్టిక్ తీసుకొచ్చి ఇచ్చారనమాట. అది ఈ పన్నీర్ అని ఈ కబాబ్స్ అలాంటివి కాల్చుకోవడానికి ఉపయోగపడతా స్టిక్, అది తీసుకొచ్చి ఇచ్చారనమాట. చూడది దాంతో తీయి లేకపోతే నీకు రాకపోతాయి అని చెప్పేసి అట్లయితే తిప్పి దాన్ని చేశాను అనమాట. ఎక్కువసేపు ఉంచుకుంటే మాడిపోతాయి, మరి తీసేయాలి కదా. మా హస్బెండ్ తెస్తాడేమో అని చెప్పి ఆయన తీసుకొస్తే అబ్బాయి నీకు రాదులే కానీ పక్కరా అని చెప్పేసి నేనే మళ్ళీ వచ్చి తీసాను అనమాట. ఆయన ఏమో కుక్ అయిపోయింది ముందు తీసుకోవాలి, తర్వాత కుక్ అవని మధ్యలో పెట్టి కుక్ చేసుకోవాలి అంటున్నాను. సర్లే కుక్ చేస్తాలే అని చెప్పేసి మీరు వచ్చి అవుతారు అని చెప్పేసి ఆయన దగ్గర తీసుకొని మనం తీసామంటే ఎలా అయితే బాగానే వచ్చినాయండి మొత్తానికైతే. కొంచెం ఏంటంటే ఇందులో ఆయిల్ వేసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ముందు కుక్ అయిన తీసేసి తర్వాత కుక్ అవని అని చెప్పి మధ్యలో పెట్టుకోవాలని ఒకటే 2-3 టిప్లు అయితే తెలుసుకున్నాను అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఎలాగైతే తినేసాం. టమాటా పచ్చడి వేసుకొని మా హస్బెండ్ ఏమో నేను ఆవకాయ పచ్చడి వేసి తింటా అని చెప్పి అన్నారు. సర్లే తినమన్నాను ఆయన్ని. నేనైతే టమాటా పచ్చడి వేస్తున్నాను అనమాట. టమాటా పచ్చడి వేసి తింటే బాగుంటుంది. మీకు వర్షం వస్తుందో అట్లా చెప్పండి. మాకైతే వర్షం తగ్గట్లేదు నిన్న నుంచి, ఫుల్ అంటే ఫుల్ వాన అనమాట. చెప్పాను కదా మీకు, బయటకు వెళ్ళిన లోపల రావట్లేదు, లోపలికి వెళ్ళిన బయటకు రావట్లేదు అని చెప్పేసి అట్లా ఉందన్నమాట పరిస్థితి. పొలంలో బయటకు వెళ్ళే వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి హెల్త్ ఇష్యూస్ చాలా వస్తాయి అనమాట. అవి కొంచెం చూసుకోండి. ఎక్కువగా వేడివేడిగా ఉన్న ఆహార పదార్థాలు తినడానికి ట్రై చేయండి. అండ్ ఎందుకంటే బ్యాక్టీరియా అనేది ఎక్కువ వచ్చేస్తుంది కాబట్టి ఈ సీజన్లో చాలా జాగ్రత్తగా ఉండండి. థ్యాంక్ యూ.